అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము ఫిబ్రవరి మాసము 23వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము యెహోవా మంచివాడు. 34వ కీర్తన 8వ వచనమందు యెహోవా మంచివాడని రుచి చూచి తెలుసుకునుడి. మన ప్రియ ప్రభువును ప్రేమతో తేరి చూచి, ప్రభువా నీవు మంచివాడు అని కొంతసేపు మనసారా స్తుతించుడి. మంచివాడు, శక్తిమంతుడు, చాలినవాడు అని పాడి కీర్తించుడి. ఆయన మంచివాడై ఉండుడి చేత కొలతలేని మేలులను మనయందు కురిపించుచున్నాడు. మంచివాడు అని ఒట్టి మాటలు మాత్రము చెప్పి మనము నిలిచిపోకూడదు. మన జీవితం యొక్క ప్రతి ఒక్క అనుభవమునందును ఆయన మంచివాడు అను సంగతిని రుచి చూడవలను. ఒక సాధారణమైన ఆహారం మనము రుచి చూచి దానిని సిద్ధపరిచిన వారిని మెచ్చుకొనుచున్నాము అంటే ప్రభు మంచివాడు అను సంగతిని రుచి చూచుట ఎంత అత్యవసరమైనది ఉన్నది. దావీదు యవనస్తుడై ఉండినప్పుడు ప్రభు మంచివాడు అను సంగతిని రుచి చూచెను. కాపరి అయి ఉన్నప్పుడు ప్రభు మంచివాడు అను సంగతిని రుచి చూచెను. గోలియాతును హతమార్చినప్పుడు ఆయన మంచివాడు అను సంగతిని రుచి చూచెను. ప్రభు తల్లి వలె తనను ఆదరించి ఓదార్చుచున్నప్పుడెల్లను ప్రభు మంచివాడు అను సంగతిని రుచి చూచెను. ఆయన రుచి చూచి మనము కూడాను ప్రభువును రుచి చూడవలెను అనుట కొరకు మనలను ప్రేమతో ఆహ్వానించుచున్నాడు. మంచివాడు అని చెప్పి ఆయనను రుచి చూచుచున్నప్పుడు దానితో పాటు ఆయన యొక్క కృపను కూడాను రుచి చూచున్నాము. ప్రభువా నీవు మంచివాడు, కృపాతిశయము గలవాడు అని కీర్తనలు 86:5 వచనమందు చదువుచున్నాము. బైబిల్ గ్రంథమునందు మరలా దేవుడు మంచివాడు అని చెప్పబడుటతో పాటు ఆయన కృపగలవాడు అని 13 స్థలములందు జతపరచబడి చెప్పబడి ఉన్నది. లోకమునందు అనేక మనుషులను చూచున్నాము. మంచివారి వలె నటించుచున్నారు, తేనె వంటి మాటలను మాట్లాడుచున్నారు. అట్టి వారిని మన అంతరంగము ఇట్టే నమ్ముచున్నది. అయితే ఒక దినమున వారికి నిజ స్వరూపము బయలుపరచబడి చెడు గుణము గల నాగుపాము వలె బొసలు కొడుతూ బయటికి వచ్చుచున్నప్పుడు మనము బెదిరిపోవచ్చున్నాము. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడును లేడు, అందరును తోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యిరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడే. లూకాసు వార్త 18వ అధ్యాయం 19వ వచనం. మీ యొక్క జీవితం నందు పలు సమస్యలు దాడి చేయుచున్నప్పుడు ప్రభు మంచివాడేనా అను సంగతిని సందేహించున్నట్లు సాతాను పన్నాగం పన్నుచున్నాడు. ఉదాహరణకు ఒక చిత్రకారుడు ఒక అమోఘమైన చిత్రమును గీయుచున్నప్పుడు ప్రారంభనందు అదేదో అక్కడ ఇక్కడ కొన్ని గీతలను గీయుచున్నట్లు కనబడు. దాన్ని చూచుచున్నప్పుడు చిత్రము నిండుగా లేదే అని కూడా అనిపించవచ్చు. అయితే కనిపెట్టుకుని ఉండి చివరిగా చూచుచున్నప్పుడు అందముగా కనబడని ఆ గీతలు కూడా అందముగా మారిపోవు. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క కార్యములను మీరు ఓపికతో గమనించినట్లయితే అంతమునందు సమస్తమును మేలునకు సమకూడి చేసేను అను సంగతిని, ఆయన మంచివాడు అను సంగతిని అర్థము చేసుకుందురు. నేటి ధ్యానమునకే అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. నేటి వేద పఠనము ఉదయం సంఖ్యాకాండము 5 మరియు 6 అధ్యాయం, సాయంత్రం మార్క్స్ వార్త 4వ అధ్యాయం 1 మొదలుకొని 20 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.